నేను ఈ మధ్యకాలంలో అండమాన్ నికోబార్ దీవులలో ఈ పండ్లు మన దగ్గర కనుక జామ చెట్టు రేగి చెట్టు ఎట్లా కాస్తాయో ఆ విధంగా కాస్తాయి. ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని తయారు చేసుకొని పచ్చడి రూపంలో దాన్ని ఒక రసం రూపంలో తీసుకొని దాన్ని వాడుతుంటారు. అక్కడ వాడిన వాళ్ళు ఒక విలేజ్లో 100 సంవత్సరాలకు తగ్గకుండా చనిపోయిన వ్యక్తులు లేరు. ఇది అంత అమృతం లాంటిది. దీని తయారీలో మన వైద్యులు చాలామంది ఆ తెలిసి తెలియక 20 రకాల ఇంగ్రీడియంట్ కలిపి దాంట్లో నూనె కలిపేది 1 లీటర్ అమ్మితే దాంట్లో కలిపేది 5 ml 10 ml. అది చేయడం రాక ఇది ప్యూర్ నూనె జ్యూస్. ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. నూనె ఫ్రూట్స్ అనేది ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతాయి, మీకు రకరకాలుగా అన్ని చోట్ల అవైలబుల్. ఇప్పుడు చాలామంది పంటల రూపంలో వేస్తున్నాను. నేను సొంతంగా 16 ఎకరాల కల్టివేషన్ చేస్తున్నాను. నా స్నేహితుల ద్వారా మొత్తం 180 ఎకరాల్లో కల్టివేషన్ చేయడానికి ఈ అన్ని క్రాప్ రెడీ అవుతున్నది. ఏంటంటే రాబోయే కాలంలో కొన్ని లక్షల లీటర్లు ఇచ్చి ఆ క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళని ప్రత్యేకంగా కాపాడాలన్న ఉద్దేశంతో దీని మీద నేను రీసెర్చ్ చేసి నేను సొంతంగా పండిస్తూ చాలామంది రైతులు వచ్చి నా దగ్గరకు వచ్చి చూసిపోతుంటారు. చాలామంది క్యాన్సర్ పడ్డ వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి మీరు చాలా కష్టపడుతురండి, క్యాన్సర్ కోసం మీరు మంచి పోరాటం చేస్తురండి చెప్పడం జరుగుతుంది. కావున మీకు ఏదైనా నూనె ఫ్రూట్ గినక ఎవరికైనా మీకు తగిలితే తప్పకుండా ఈ విధంగా ప్రాసెస్ చేసుకొని గాజు కంటైనర్లో పెట్టుకొని దాన్ని నూనె జ్యూస్ లాగా ఒక గాజు బాటిల్లో పోసి పెట్టుకుంటే జబ్బు లేని వ్యక్తి 10 ml తీసుకుంటే నవరంధ్రాల శుద్ధి అవుతుంది. జబ్బుతో బాధపడే వాళ్ళు కిడ్నీ సమస్యలు కానీ క్యాన్సర్ సమస్యలు కానీ మీరు కిడ్నీ స్టోన్స్ ఉన్నా కూడా లేకపోతే గాలి బ్లాడర్ స్టోన్స్ ఉన్నా కూడా మోకాల నొప్పులు ఉన్నా కూడా షుగర్ ఉన్నా కూడా ప్రతి ఒక్క దానికి ఒక అమృతమైనది నూనె ఫర్మెంటేషన్ జ్యూస్. మార్కెట్లో విక్రయించే ఏ ఒక్క కంపెనీది కూడా మీరు దాంట్లో ఇంగ్రీడియంట్స్ చూస్తే 20 నుంచి 25 రకాల ఇంగ్రీడియంట్ కలిపి మిమ్మల్ని మోసపూరితంగా ప్రకటనలతో నూనె ఫ్రూట్ అండ్ జ్యూస్ అన్న పేరుతో అమ్ముతున్నారు. ఇది ఒరిజినల్ నూనె ఫ్రూట్ జ్యూస్. దీన్ని ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఇది అద్భుతమైన యోగం. ఈ నూనె ఫ్రూటు క్యాన్సర్ బారిన పడిన ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడే పండుగ భారతదేశం మొత్తం చెప్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఎవరైనా మీ సమీప బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతుంటే దీన్ని ప్రయత్నం చేసి తప్పకుండా రికవర్ అవుతారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద